ఎగ్జామ్ తో రన్ ఫర్ డ్రీమ్స్ జనవరి 4న హైదరాబాద్ టీ హబ్ లో 3K, 5K, 10K రన్ 10 లక్షల క్యాష్ ప్రైజులు, మెడల్స్, టీ-షర్ట్స్. ఇప్పుడే రిజిస్టర్ అవ్వండి. వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ తన సొంత ఇలాఖా అయిన రాయలసీమపై దృష్టి పెట్టినట్లు కనిపిస్తున్నారు. ప్రత్యర్థులకు గట్టి గుణపాఠం చెప్పాలంటే మొదట సొంత ఇల్లు చక్కబెట్టుకుని రచ్చకెక్కాలని జగన్ రెడీ అవుతున్నారట. ముందుగా రాయలసీమలోని 4 జిల్లాల్లో పరిస్థితుల్ని సరిదిద్దే పనిలో ఉన్నారట. ఆ క్రమంలోనే ఎమ్మిగనూరు ఇన్ఛార్జ్ మార్పు అంటున్నారు. ఎమ్మిగనూరు వైసీపీ ఇన్ఛార్జిగా ఉన్న బుట్టా రేణుకను తప్పించి రాజీవ్ రెడ్డిని నియమించడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. రేణుకకి కర్నూలు పార్లమెంట్ ఇన్ఛార్జిగా బాధ్యతలు కట్టుబెట్టారు. బుట్టా రేణుకను ఎమ్మిగనూరు నుంచి పంపించేయటంపై లోకల్గా అసంతృప్తి రాజుకుంటుండటంతో అక్కడ వైసీపీ పరిస్థితి ప్రశ్నార్థకంగా మారిందట. మరోవైపు సీనియర్లను కాదని రాజీవ్ రెడ్డినే కొనసాగిస్తే రెబెల్గా ముందుకెళ్తానని మాజీ ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి తనయుడు ధరణిరెడ్డి అల్టిమేటం జారీ చేశారు. దాంతో అక్కడ వైసీపీలో 3 ముక్కలాట మొదలైందంటున్నారు. ఎమ్మిగనూరు వైసీపీ ఇన్ఛార్జిగా బుట్టా రేణుక తొలగింపునకు ప్రధాన కారణమేంటి అంటే అనేక కారణాలున్నట్టు నియోజకవర్గంలో చర్చ నడుస్తోంది. ఎన్నికలకు ఇంకా 3 ఏళ్లకు పైగా టైం ఉండగానే ఒక్కో నియోజకవర్గంలో పరిస్థితులను చక్కబెట్టే ప్రయత్నం చేస్తోంది వైసీపీ అధిష్టానం. ఆ క్రమంలో ఎమ్మిగనూరు వైసీపీ ఇన్ఛార్జిగా ఉన్న బుట్టా రేణుకను తప్పించి మాజీ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి మనవడు రాజీవ్ రెడ్డికి లైన్ క్లియర్ చేసింది. సేమ్ టైం బుట్టా రేణుకకు కర్నూలు పార్లమెంట్ ఇన్ఛార్జిగా బాధ్యతలు అప్పగించింది. బుట్టా రేణుక 2014లో కర్నూలు నుంచి ఎంపీగా గెలిచారు. 2018 టైంలో ఆమె వైసీపీని వీడి అధికారంలో ఉన్న టీడీపీలో చేరారు. మరోసారి తిరిగి ఎన్నికల సమయంలో సొంత గూడు వైసీపీలోకొచ్చారు. ఎన్నికల ముందు పార్టీలో చేరిన ఆమెకు జగన్ టికెట్ ఇవ్వలేదు. 2019లో జరిగిన ఎన్నికల్లో వైసీపీ అధిష్టానం కర్నూలు ఎంపీగా సంజీవ్ కుమార్ కు అవకాశం కల్పించింది. మాజీ ఎంపీ బుట్టా రేణుక చేసేదేం లేక వైసీపీ అభ్యర్థులను సపోర్ట్ చేస్తూ వచ్చారు. 2024 ఎన్నికల్లో పార్టీ అధిష్టానం ఆమెకు ఎమ్మిగనూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా అవకాశమిచ్చింది. అక్కడ పరాజయం పాలైన ఆమె మొన్నటిదాకా ఎమ్మిగనూరు ఇన్ఛార్జిగా పనిచేస్తూ వచ్చారు. అయితే ఎమ్మిగనూరులో గతంలో గెలిచిన మాజీ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి వర్గం ఓవైపు, మరోవైపు బుట్టా రేణుక వర్గం పార్టీని 2గా విభజించి రోడ్డున పడేశారని అధిష్టానానికి రిపోర్ట్లందాయట. పార్టీ ఏ కార్యక్రమానికి పిలుపునిచ్చినా విడివిడిగా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉండడంతో బుట్టా రేణుకను కర్నూలు లోక్సభ సెగ్మెంట్ ఇన్ఛార్జిగా పంపారట. చెన్నకేశవరెడ్డి మనవడు రాజీవ్ రెడ్డికి ఎమ్మిగనూరు ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించారు. దీంతో వ్యవహారం సెటిల్ అయినట్లే అని వైసీపీ హైకమాండ్ భావించిందట. అయితే బుట్టా రేణుక ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి కావాలని అనుకుంటున్నారని ప్రచారంలో ఉంది. ఆమె రాష్ట్ర రాజకీయాల్లో కొనసాగాలని భావిస్తున్నారట. అయితే వైసీపీ అధిష్టానం బుట్టా రేణుకను మళ్లీ ఎంపీ సెగ్మెంట్ ఇన్ఛార్జిగా పంపించడంతో ఆమె ఎలా రియాక్ట్ అవుతారు అన్నది హాట్ టాపిక్ గా మారింది. మరోవైపు 2024లో కర్నూలు ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన బీవై రామయ్యకు ఎక్కడ అవకాశం ఇస్తారు అన్నది కూడా ప్రశ్నార్థకంగా మారింది. ఈ ఏడాది కర్నూలు మేయర్ గా కొనసాగుతున్న బీవై రామయ్య పదవీకాలం కూడా ముగుస్తుండటంతో ఆయనకు పార్టీ ఎలాంటి బాధ్యతలు అప్పగిస్తుందన్న ఉత్కంఠ బీవై రామయ్య అనుచరుల్లో మొదలైందట. మొత్తానికి వైసీపీకి పట్టున్న కర్నూలు జిల్లా వర్గపోరుకు కేరఫ్గా మారటం పార్టీ అనుచరుల్లో కలవరం రేపుతోందట. ఎమ్మిగనూరు వైసీపీ ఇన్ఛార్జిగా బుట్టా రేణుక తొలగింపుతో నియోజకవర్గంలో ముసలం మొదలైందట. బుట్టా అనుచరులంతా తమ పరిస్థితి ఏంటన్న ఆందోళనలో ఉన్నారట. మాజీ ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవరెడ్డి మనవడు ఎర్రకోట రాజీవ్ రెడ్డిని నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమిస్తూ పార్టీ అధికారికంగా ప్రకటించింది. ఎలాంటి రాజకీయ అనుభవం లేని ఎర్రకోట రాజీవ్ రెడ్డిని నియోజకవర్గ ఇన్ఛార్జిగా పెట్టడంపై వైసీపీలోని ఓ వర్గం తీవ్ర అసంతృప్తిలో ఉందట. దీంతో భవిష్యత్ కార్యాచరణపై బుట్టా వర్గం దృష్టి పెట్టినట్లు టాక్ వినిపిస్తోంది. చెన్నకేశవరెడ్డి వయసు రీత్యా గత ఎన్నికల్లో వైసీపీ ఎమ్మిగనూరు టికెట్ ఇవ్వలేదు. తన కొడుకు జగన్మోహన్ రెడ్డికి టికెట్ ఇవ్వాలని అడిగినా గతంలో ఓడిపోవటంతో అధిష్టానం నిరాకరించింది. బుట్టా రేణుక సామాజిక వర్గం ఎక్కువగా ఉండడంతో ఎమ్మిగనూరు నుంచి ఆమెను బరిలోకి దించింది. అయితే గ్రూప్ తగాదాలతోనే తమ నాయకురాలు ఓడిపోయినట్లు బుట్టా రేణుక వర్గం అప్పట్లో ఆరోపించింది. ఆ క్రమంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ పదవి కోసం పార్టీలో కొంతకాలంగా గట్టి పోటీ నెలకొన్నప్పటికీ అధిష్టానం మాత్రం రాజీవ్ రెడ్డి వైపు
వైపు మొగ్గు చూపింది. దీంతో సీనియర్ నేత ఎర్రకోట కేశవరెడ్డి పంతం నెగ్గిందన్న టాక్ వినిపిస్తోంది. రాజీవ్ రెడ్డి నియామకం ద్వారా యువతను ఆకట్టుకోవడంతో పాటు రెడ్డి సామాజిక వర్గంలో పట్టును పెంచుకోవాలని పార్టీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో ఎమ్మిగనూరు ఇన్ఛార్జిగా బుట్టా రేణుకను ప్రకటించిన జగన్ మాజీ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డిని కలుపుకుని ముందుకు వెళ్లాలని సూచించిన బుట్టా రేణుక ఆచరణలో పెట్టలేదన్న ఆరోపణలున్నాయి. మాజీ ఎమ్మెల్యే క్యాడర్ తమకు బుట్టా రేణుక విలువ ఇవ్వటం లేదని కేశవరెడ్డి దగ్గర వాపోతున్నట్లు తెలిసింది. దాంతో నియోజకవర్గంలో పట్టున్న కేశవరెడ్డి స్వయంగా జగన్ దగ్గరకు వెళ్లి తమకు న్యాయం చేయాలని పట్టుబట్టడంతో బుట్టా రేణుకను తొలగించారట. ఏదేమైనా వైసీపీ మరోసారి ఇన్ఛార్జీలను మారుస్తుండటం బుట్టా వర్గంలో కలవరం రేకెత్తిస్తోందట. బుట్టా అనుచరులు కొత్తగా వచ్చిన యువ నాయకుడు రాజీవ్ రెడ్డికి సపోర్ట్ చేసేది లేదంటూ అల్టిమేటం జారీ చేసుకుంటున్నారట. మరోవైపు మంత్రాలయం వైసీపీ ఎమ్మెల్యే బాలా నాగిరెడ్డి తనయుడు ధరణిరెడ్డి కూడా వైసీపీలో ఉన్న సీనియర్లను కాదని రాజీవ్ రెడ్డికి సీటిస్తే రెబల్ గా పోటీకి సిద్ధమంటున్నారట. ఈ వ్యవహారం కాస్త వైసీపీ అధిష్టానానికి పెద్ద తలనొప్పిగా మారిందట. మొత్తం మీద రానున్న రోజుల్లో వైసీపీ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది చర్చనీయాంశంగా మారింది.